అసలు నెయ్యే కాని దాన్ని నెయ్యి పేరిట టీటీడీకి సరఫరా చేశారని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ స్పష్టం చేసింది. పాలే లేకుండా పామ్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్ తో సిద్ధం చేసిన పదార్థాన్ని నెయ్యి ముసుగులో సరఫరా చేశారని పేర్కొంది. దానికి నెయ్యి సువాసనలు వచ్చేలా చేసేందుకు బిటా కెరోటిన్ లాంటి రసాయనాలను కలిపారని తేల్చి చెప్పింది. ఇలా 5 ఏళ్ల వ్యవధిలో 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని వెల్లడించింది. దీంతో 20.01 కోట్ల శ్రీవారి లడ్డూలు, ఇతర ప్రసాదాలు తయారు చేశారని తెలిపింది. అయితే ఈ కుంభకోణంలో 235 కోట్ల టీటీడీ నిధుల దుర్వినియోగం అయ్యాయని స్పష్టం చేసింది. కొంతమంది టీటీడీ ఉద్యోగులు, అధికారులు, డైరీ సంస్థల ప్రతినిధులతో కుమ్మకై ఈ కల్తీ నెయ్యి సరఫరాలో భాగస్వాములయ్యారని పేర్కొంది. అలాగే తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సిట్ అధికారులు నెల్లూరు సిబిఐ కోర్టులో తుది ఛార్జ్షీట్ దాఖలు చేశారు. 600 పేజీలకు పైగా ఉన్న ఈ అభియోగ పత్రంలో 36 మంది నిందితుల ప్రమేయాన్ని వివరించారు. అయితే ఈ జాబితాలో టీటీడీ ఉద్యోగులు, అధికారులతో పాటు పలువురు డైరీ సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు. ఇక ఈ కేసు దర్యాప్తులో అప్పటి టీటీడీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలతో పాటు టీటీడీ అప్పటి ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. టీటీడీ పాలక మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యుడుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అప్పట్లో కొనుగోలు కమిటీలో సభ్యులుగా ఉన్న ప్రస్తుత మంత్రి కొలుసు పార్థసారథి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆ విచారణ అంశాలను అభియోగ పత్రంలో పొందుపర్చామని తెలుస్తోంది. సిట్ అధికారులు మొత్తం 14 నెలల పాటు ఈ కేసు దర్యాప్తు చేశారు. 12 రాష్ట్రాలు సోదాలు చేశారు. గతేడాది మే నెలలో తొలి ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పుడు 24 మందిని నిందితులుగా చేర్చారు. నవంబర్ 23న కోర్టుకు సమర్పించిన మెమోలో టీటీడీ ఉద్యోగులు, డైరీ నిపుణులు కలిపి మొత్తం 12 మందిని నిందితులుగా పేర్కొన్నారు. అయితే ఈ 36 మంది నిందితుల ప్రమేయం పైన తాజా అభియోగ పత్రంలో స్పష్టంగా వివరించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపి ఫోన్ ద్వారా అందిస్తారు. గోపి, అసలు నెయ్యే కాదని తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? శివాని, మొత్తం మీద తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు సంబంధించి నెయ్యి కల్తీ వ్యవహారంలో ఇప్పటికే కూడా సంచలన విషయాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అంటే అందరూ ఊహించారు చాలా తక్కువ, అంటే నిజంగా ఇవన్నీ కూడా అభియోగాలు మాత్రమే, కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే ప్రత్యర్థుల్ని దెబ్బతీయడానికి ప్రభుత్వం ఈ రకంగా చేస్తున్నట్టు కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నట్టు నేపథ్యంలో దీనిపైన కోర్టు డైరెక్షన్ లోనే ఈ వ్యవహారం అంతా కూడా విచారణ జరుగుతుంది. అయితే మొదటి ఛార్జ్ షీట్ లో 24 మంది పైన నిందితులుగా పేర్కొన్నటువంటి సిట్ తాజాగా మరో 10 మందిని కూడా చేర్చి మొత్తం 36 మంది పైన, అంటే ఎంతో మందిని విచారణ చేయడం జరిగింది. తిరుమల ఆలయంలో లడ్డూ ప్రసాదాలు తయారు చేసేటటువంటి అక్కడ పోర్టు కార్మికులు కావచ్చు, అదే విధంగా మిగిలిన అంటే కింద ప్రొక్యూర్మెంట్ కొనుగోలు విషయాల్లో కావచ్చు, ఇక అంటే నెయ్యి అంటే బోలేబాబా డైరీ కాడి నుంచి మిగిలిన డైరీల కాడి నుంచి కూడా పెద్ద ఎత్తున తిరుమలకు వచ్చే సందర్భంలో ఆ కంపెనీల వద్దకు వెళ్లి దాదాపుగా అంటే సిట్ అధికారులు ఈ విచారణలో చాలా మంది, దాదాపు 30 మంది అధికారులు పాల్గొనడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటన చేశారు. అన్ని చోట్ల కూడా సోదాలు, తనిఖీలు ఇవన్నీ చేసిన తర్వాత అదంతా కూడా అసలు నెయ్యే కాదు, పామాయిల్, కొన్ని రకాల రసాయనాలు, అదే విధంగానే నెయ్యి వాసన వచ్చే విధంగా కూడా కొన్ని రసాయనాలు కలిపి ఈ రకంగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యం పెట్టే ప్రసాదాల కాడి నుంచి భక్తులకు పంపిణీ చేసే లడ్డూ ప్రసాదాల వరకు కూడా మొత్తం కూడా కల్తీయే జరిగిందనేది ప్రధానంగా ఇందులో రెండో ఛార్జ్ షీట్ లో కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. అయితే కోర్టు ఇచ్చేటటువంటి ఆదేశాల ప్రకారం భవిష్యత్తులో పూర్తి స్థాయిలో మరికొన్ని అరెస్టులు ఖచ్చితంగా ఉంటాయి. ఇందులో కీలక అరెస్టులు ఉంటాయి. అప్పట్లో పాలకులు, అప్పట్లో అధికారులు, కీలకంగా వ్యవహరించినట్టు అధికారులు, వీళ్ళందరినీ కూడా అందులో ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన నేపథ్యంలో వాళ్ళపైన కఠిన చర్యలు అయితే తీసుకునే అవకాశం ఉంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా దాదాపుగా 250 కోట్ల రూపాయల వరకు కూడా ఈ కుంభకోణం అనేది జరిగిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి పాత్రదారులు, సూత్రధారులుగా ఉన్నటువంటి ఎవరిని వదిలే ప్రసక్తే లేదంటూ కూడా ఇప్పటికే కూడా సిట్ దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. కాబట్టి ఆ రకంగానే విచారణ జరుగుతుంది. అందులో భాగంగానే నిన్న రెండో ఛార్జ్ షీట్ ని అంటే కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. కోర్టు ఇచ్చేటటువంటి ఆదేశాల ప్రకారం మరికొన్ని అరెస్టులు ఉంటాయి, మరికొన్ని విచారణలు కూడా భవిష్యత్తులో ఉంటాయి. శివాని.
రైట్, థ్యాంక్ యూ గోపి.